హాయ్ అండి అందరికీ. నాది చిన్న ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి మనం గోంగూర పప్పు చేసుకుందాం. గోంగూర పప్పుకి మనం గోంగూర తెచ్చుకోవాలంటే ఉదయం 6 నుండి 9 గంటల లోపు కానిపోతే మనకి ఆకుకూరలు అనేవి మార్కెట్లో ఫ్రెష్గా దొరుకుతాయి. ఫ్రెష్ ఆకు దొరికిద్ది. కొత్తిమీర అయినా, పుదీనాకైనా, గోంగూర అయినా, తోటకూర అయినా, ఏ ఆకుకూర కావాలన్నా 9 పోతే ఫ్రెష్ ఆకు దొరికిద్ది, బాగా తాజాగా ఉంటుంది. ఇక్కడ కార్తీక్, వైష్ణవి, నేను ముగ్గురం కలిసి నేను ముందు గోంగూర తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకున్న తర్వాత ఆరబెట్టుకొని తర్వాత మళ్ళీ ఒలుసుకుంటున్నా కూర్చొని. కార్తీక్, నేను, వైష్ణవి ముగ్గురం ఒలుస్తున్నాం. రోషన్ ఏమో పలక తీసుకొని రాసుకుంటున్నాడు మాతో పాటు కూర్చొని. ఇక్కడ పప్పుకు కావాల్సినవి, గోంగూర పప్పుకు కావాల్సినవి మనం గోంగూర ఒలుసుకున్నాక మళ్ళీ ఒక గిన్నె నిండా నీళ్ళు పెట్టుకొని శుభ్రంగా కడుక్కొని వాటిని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి పక్కన. ఆరిన తర్వాత కొద్దిగా గోంగూర అంతా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. 3 టమాటాలు, ఎర్రటి 3 టమాటాలు, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు, 4 పచ్చిమిరకాయలు కోసి పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని పొయ్యి మీద పొయ్యి వెలిగించి కుక్కర్ పెట్టేసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకొని దానిలో కందిపప్పు వేసి మనం కందిపప్పుని వేయించి కడిగి నానబెట్టిన కందిపప్పుని ఆ వాటర్లో వేసేసుకొని తర్వాత ముందుగా మనం పెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు వేసేసుకోవాలి. చింతపండు వేస్తేనే పప్పు టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత మనం ముందుగా కోసిపెట్టిన టమాటాలు కోసేసుకోవాలా. టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ కోసేసుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసేసుకోవాలి. గోంగూర ఒలుసుకున్నా కూడా మళ్ళీ కడుక్కోవాలి, అప్పుడే క్లీన్గా ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకోవాలా. తర్వాత 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని పొయ్యి మీద పెట్టి ఒక 5 విజిల్స్ రానిచ్చి బాగా కలుపుకొని 5 విజిల్స్ రానిస్తే గోంగూర పప్పు రెడీ అవుతుంది. ఉడికిద్ది గోంగూర పప్పు. 5 విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత మనం పప్పును మెత్తగా మెదుపుకోవాలా. పప్పుకు తగ్గంత ఉప్పు వేసుకొని పప్పును బాగా మెదుపుకోవాలి. పప్పుకు తగ్గట్టు ఉప్పు వేసేసుకొని మెదుపుకోవాలి. మెత్తగా మెదుపుకున్న తర్వాత మనం పక్కన తాలింపు వేసుకోవాలి. తాలింపులోకి ఒక ఉల్లిగడ్డ కోసుకోవాలా. ఒక ఉల్లిగడ్డ సన్నగా కోసుకొని చిన్నులపాయలన్నీ ఒక 10 రెబ్బలు కానీ చిన్నులపాయలు ఉలిసి పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర అన్నీ కూడా కోసుకోవాలా. అప్పుడే కొత్తిమీర తాలింపులో వేస్తే బాగా టేస్ట్ కూడా కదిరిపోతుంది పప్పు అనేది. చిన్నులపాయలు, ఉల్లిగడ్డ అన్నీ కోసి తాలింపు వేసేసి గోంగూర పప్పులో కలిపేయడమే. గోంగూర పప్పు ఈ స్టైల్లో చేసుకోండి, సూపర్ ఉంటుంది. ఈ తాలింపులో ఇంగువ వేసుకోండి. పప్పులోకి తాలింపు వేసేటప్పుడు ఇంగువ కంపల్సరీగా వేసుకోండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేసుకోండి. గోంగూర పప్పు భలే టేస్ట్గా ఉంటుంది. మా పిల్లలు ఆకుకూరలు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా సూపర్ ఉంది మమ్మీ అని చెప్పి తిన్నారు. పప్పు మాత్రం అదిరిపోయింది. ఇది ఒక 5 నిమిషాలు పొయ్యి మీద మగ్గనిచ్చేసి దించేసుకోవడమే. గోంగూర పప్పు రెడీ, సింపుల్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది, సింపుల్గా, పెద్ద ప్రాసెస్ ఏం కాదు, సూపర్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.